సైనిక్ టీమ్ వాళ్ళు మేము రావాలి చాలా బాగా లేదంటే రౌడీలు జాబులు ఎందుకు వస్తుంది మేము రథం ఎక్కుదాం ఏం కాదు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మా బషీరాబాద్ గ్రామం తరపున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు అందరూ దయచేసి ఒక 5 నిమిషాలు అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇటు ముంగడికి వస్తే మన బషీరాబాద్ గ్రామానికి ప్రచారంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి వచ్చినటువంటి ప్రశాంత్ అన్న గారికి మన గ్రామం తరపున మరియు మహిళల తరపున యువకుల తరపున అన్న మీకు స్వాగతం సుస్వాగతం. అన్న మీరు మా బషీరాబాద్ గ్రామానికి మేము అడగకుండా కానీ మాకు చాలా పనులు చేయించారు. మా గ్రామంలో ఇప్పుడు ఏ రోడ్డు చూసినా ఎక్కడ చూసినా మాకు అన్ని సీసీ రోడ్లు అయినాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా అన్న సీసీ రోడ్ గతంలో వేసుకున్న రోడ్డు ఖరాబ్ అయిందని మీకు ఒకసారి చెప్పగానే మాకు 10 రోజులలో పని స్టార్ట్ చేయించి దీన్ని కూడా డాంబర్ వేసారు. అక్కడికి కూడా బ్యాలెన్స్ వర్క్ అన్న మొన్ననే స్టార్ట్ అయింది. మీకు ధన్యవాదాలన్న మా గ్రామం తరఫున. మరీ ముఖ్యంగా అన్న మా గ్రామము వ్యవసాయం మీద మరియు గల్ఫ్ మీదనే మా గ్రామం ఆధారపడి ఉన్నదన్న. మాకు వ్యవసాయానికి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లను మేము లాస్ట్ ఇయర్ పోయినసారి
యాసంగి పంటకు తక్కువడుతున్నాయని చెప్పి మేము ఒకసారి మీ దృష్టికి తీసుకురాగానే ఎట్టి పరిస్థితులలో బషీరాబాద్ పొలాలు ఎండిపోవద్దని చెప్పి మీరు 10 రోజులు కంటిన్యూగా అన్న టైం ఛాన్స్ లేకున్నా కానీ మాకు హనుమంతరెడ్డి బోధల పథకం డీసీ చాలు చేసి మా బషీరాబాద్ చీరలకు నీళ్ళు నింపి యాసంగి పంట ఎండిపోకుండా చూసుకున్నారన్న. మీకు ధన్యవాదాలన్న మా రైతుల తరఫున. మా మహిళలకు మాకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు కానీ మా మహిళలు మొన్న మీ దగ్గరకు వచ్చి అడగంగానే అన్న మాకు ఇట్లా వసతులు లేవు, టాయిలెట్లు లేవు, మాకు అంత మహిళా భవన్ కాడ మంచిగా లేదు అని అనగానే ఒకటే మాట అడగంగానే మీరు వాళ్ళకు 5 లక్షలు శాంక్షన్ చేసారు. మహిళల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. అయితే ఇక్కడ అన్న మా గ్రామంలో యువకులు చాలా మంది ఉన్నారన్న. ఒకసారి వివేకానందుడు చెప్పినట్టు బలవంతులు బుద్ధిమంతులు ఉన్నటువంటి యువకులు ఒక 20 మంది అయితే మనం స్వాతంత్రం తీసుకురావచ్చని ఎప్పుడైతే వివేకానందుడు అన్నారో సేమ్ అదే విధంగా మా గ్రామంలో అన్న యువకులు దాదాపు 200 మంది యువకులు ఉంటారు. అందులోకి వెళ్ళి ఇవాళ మన కేటీఆర్ గారు చేసిన ఐటీ డెవలప్మెంట్ ద్వారా దాదాపు 50 మంది యువకులు ఐటీలో జాబ్ చేసుకుంటూ ప్లస్ ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటున్నారన్న. అట్లనే మొన్న పోయినసారి కానిస్టేబుల్ ఉద్యోగాల మీరు ఎక్కడైతే పరిగణ కాడ మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కావచ్చు, మీరు చేసినటువంటి ప్రోత్సాహంతో మా గ్రామంలో మన 7 కానిస్టేబుల్ అయ్యారన్న. మీకు మా యువకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. అన్న మాకు అడగకుండానే అన్ని రకాలుగా మా ప్రతి కులం కన్నా మా గ్రామంలో అసలు ఈ కులంకు సంఘం లేదు, సంఘ బిల్లు ఇయ్యలేడు, ఈ కులంని మా పట్టించుకోవడం లేదన్న. ప్రతి సంఘానికి చిన్న చిత్క 15 మంది కుటుంబాలు ఉన్న సంఘాలకు కూడా అన్న మీరు సంఘ బిల్లు ఇచ్చారు. మా అందరికీ హెల్ప్ చేశారు అన్న. మా ప్రతి సంఘం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. అయితే అన్న మాకు ముఖ్యంగా ముంగట ఉన్నాయి ఒక 2-3 పనులు అన్న. అవి కూడా చిన్న చిన్నయే. ఒకటే మీరు మొన్ననే చెప్పారు కేసీఆర్ ద్వారా మీరు మాకు అందరికి చెప్పారు మన వేల్పూర్లో ఏదైతే హనుమంతరెడ్డి లిఫ్ట్ ఏదైతే ఉందో తాడిచెర్లకు స్టీల్ పైపుల ద్వారా మీరు ఆ రోజు కూడా మాట్లాడారు. మాకు అందరికి సంతోషం అన్న. అదొకటి మాకు పెద్ద పని. అట్లనే ఇంకా మా యువకులు చాలా మంది ఉన్నారు. యువకులకు మాకు ఒక లైబ్రరీ లేదన్న. మేము చాలా రోజుల నుంచి లైబ్రరీ కావాలని చూసుకుంటున్నాం. మా యువతకు ఒక లైబ్రరీ, మాకు క్రికెట్ గ్రౌండ్ ఉంది అన్న. మేము సొంతంగా ఎన్ఆర్ఎల్ అందరు కలిసి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాం. గ్రౌండ్ ఫంక్షన్ చేస్తే ఆ ప్లేస్నే లైబ్రరీ కట్టుకుంటారన్న యువకులు అన్న. ఇంకొకటి మరి గల్ఫ్ ఆధారిత ప్రాంతము ప్లస్ ఇటు వ్యవసాయం 2 రకాలుగా ఉన్నాయి. అయితే గల్ఫ్లో చాలా మంది మా ఇంటికి ఒక కుటుంబ సభ్యుడు గల్ఫ్లో ఉంటాడన్న. వాళ్ళందరికీ ఇప్పుడు ఏదైతే మీరు కొత్తగా ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు అంటే ఎవరు చనిపోయినా కానీ 5 లక్షల బీమా అనేది దయచేసి సార్ అన్న మా గల్ఫ్ బాధితుల గురించి కూడా ఆ బీమాను మీరు వర్తింపజేసేటట్టు ఒక్కసారి మాట్లాడిన కేసీఆర్ గారితో అన్న. ఇక మీకు మేము ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామన్న. ఈ కొన్ని పనులు కొన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా అయినటువంటి ఖాళీల సీసీ రోడ్లు ప్లస్ ఇందిరమ్మ కాలనీ డ్రైనేజీలు ఇవి కొన్ని మిగిలిపోయినాయన్న. ఇవి ఊళ్ళో ఉన్నటువంటి చిన్న వర్కులు మిగతా పెద్ద వర్కులు అన్న. దయచేసి ఇవి చేసిందంటే మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. మా లింబాద్రి గుట్ట మీద ఉన్నాడు లక్ష్మీనరసింహస్వామి, మా బషీరాబాద్ గుండెల్లో ఉన్నాడు వేముల ప్రశాంత్ అన్న. జై తెలంగాణ. కారు గుర్తుకే సార్ గారు మాట్లాడతారు. దయచేసి అందరూ ఓపికతోటి వినండి. మన పాత నాయకులు బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ, అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ మన ప్రశాంత్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఊరేగింపుతో గ్రామంలో ప్రతి వాడ మరి ఇంత ఉత్సాహంగా పలికిన స్వాగతానికి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. చాలా సంతోషం. బషీరాబాద్ గ్రామానికి ఎప్పుడొచ్చినా కడుపు నిండుతుంది, తృప్తికరంగా ఉంటుంది. దానికి కారణం మీరు ఎప్పుడో ఎంతో ఆప్యాయతతో ప్రేమతో మరి ప్రశాంత్ రెడ్డి గారు అందించిన సేవల్ని గుర్తించుకొని మరి ఈరోజు వారు మీ ఆశీర్వాదం కొరకు వచ్చిన సందర్భంగా మీరందరూ కూడా వారిని స్వాగతిస్తూ వారికి నమ్మకం కల్పిస్తూ వారికి ఆశీర్వదిస్తూ తప్పనిసరిగా వారి గెలుపులో బషీరాబాద్ గ్రామం ముందడుగులో ఉంటుందని నమ్మకం కల్పించే విధంగా ఈ స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధి విషయాలు ఇప్పుడే తమ్ముడు చాలా చక్కగా చెప్పాడు. సందు తిరుక్కుంటూ వచ్చాం, చూశాం. ఎక్కడ కూడా ఇబ్బందులు కనిపించలే. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ కనబడ్డది. ప్రతి సందులో సిమెంట్ రోడ్లు కనిపించినాయి. ప్రతి చోట కూడా పరిశుభ్రంగా చక్కగా బషీరాబాద్ గ్రామం మరి ఒక మంచి అభివృద్ధి రంగంలో ముందుకెళ్తున్న సమయంలో ఈ రోజు ఎన్నికలు వచ్చాయి. మరి మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీరు ఈ సమయంలో ఆలోచించేది ప్రధానమైన 1-2 అంశాలు మీరు ఆలోచించాలి.
10 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధన కొరకు బషీరాబాద్ గ్రామం నుంచి కూడా ఎంతో ఉద్యమించారు. ఎంతో మంది మీరు బయటకు వచ్చారు. మీరంతా కూడా కమ్మర్పల్లికి రమ్మంటే కమ్మర్పల్లి, నిజామాబాద్ అంటే నిజామాబాద్, ఎక్కడికంటే అక్కడికి వచ్చి ఉద్యమించి ఈ రోజు తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు అయ్యాయి. తెలంగాణ సాధన సమయంలో అందరికీ అనుమానాలు వచ్చాయి. తెలంగాణ వస్తే నీళ్లుండయి, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఉండయి, తెలంగాణ వస్తే పంటలు ఉండేని. మరి 10 ఏళ్ళు దాటింది. ఈ రోజు బషీరాబాద్ గ్రామంలో నిలబడి మీరే ఒక్కసారి ఆలోచించండి. 10 ఏళ్ల క్రితం ఉన్న తెలంగాణ, 10 ఏళ్ల క్రితం ఉన్న బషీరాబాద్ గ్రామం మరి ఈ రోజు ఎంత అభివృద్ధి అనే విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో మీరు ఆలోచించాలి, ఇంత అభివృద్ధి అవడానికి కారణం ఏంటి? ఇందరు కూడా అన్ని వర్గాలను, అన్ని కులాలను, రైతుల్ని, యువకుల్ని, మహిళలను మీ అందరికీ సౌకర్యాలు కల్పించి, ధైర్యం కల్పించి ముందు రంగులో తీసుకెళ్ళడానికి ప్రధాన కారకుడు మరి మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని గమనించాలి. ఆ రోజు ఉద్యమ సమయంలో ఏదైతే చెప్పాడో ఈ 10 సంవత్సరాల్లో సంపూర్ణంగా వారు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తి చేసి ఈ ఎన్నికల సమయంలో మీ ముందుకు వచ్చారు. పెన్షన్లు ఇప్పించాడు, రైతులకు ఆదుకున్నారు, పంట గీమా ఉంది, అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఎకరాన 10,000 రూపాయలు, ఇవన్నీ కూడా పథకాలు మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు మీకు వివరిస్తారు. నేను రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నేను మీ ప్రతినిధిగా, మీ బిడ్డగా, మీ బిడ్డగా మరి ఈ రోజు పార్లమెంట్ లో ఉంటున్నాను. పార్లమెంట్ లో చూస్తూ ఉంటే అక్కడ విషయాలన్నీ మరి ఒకటి మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా మీరు ఆలోచించాలి. ఈ రోజు ఎన్నికల్లో 10 ఏళ్ల అభివృద్ధి అయిన తర్వాత ఈ రోజు అటు బీజేపీ పార్టీ నుంచి కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? ప్రతి పార్టీ నుంచి మరి వారి ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే అనేకమైన ముఖ్యమంత్రులు బీజేపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి మరి మన పైన తెలంగాణ ప్రజల్ని ఒక మబ్బు పెట్టి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. తెలంగాణను మొదటి నుంచి కూడా బంగారు తెలంగాణగా మార్చానని కేసీఆర్ గారు చెప్పారు. బంగారు తెలంగాణ అంటే ఏంటి? బంగారు తెలంగాణ అంటే అట్టడుగున ఉన్న పేదవారు వారి అన్ని సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పేద బిడ్డకు మరి ప్రభుత్వ సహకారం రావాలి, మరి అభివృద్ధి కొనసాగాలి, కుంటుపడ్డ వ్యవసాయం ముందుకు వెళ్ళాలి, నిర్లక్ష్యానికి గురైన యువకులకు ఉద్యోగాలు రావాలి, ఎండిపోయిన చెర్లలో నిండా నీళ్లు ఉండాలి. ఇదే బంగారు తెలంగాణ. ఇది సాధించాం కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఇవల్ల లెక్కలు తీస్తే ధాన్యంలో భారతదేశంలో నంబర్ 1 ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని చెప్తున్నారు. తలసరి ఆదాయంలో నంబర్ 1 ఏదంటే తెలంగాణ అనే మాట చెప్తున్నారు. పరిశుభ్రంలో ఏ గ్రామ పంచాయతీలు జోరున్నాయంటే తెలంగాణ గ్రామ పంచాయతీలు అంటున్నారు. ఇదంతా కూడా నేను అనేది కాదు. పార్లమెంట్ లో మేము అడిగిన ప్రశ్నలకు బీజేపీ ప్రభుత్వం, మోదీ, అమిత్ షా ఇస్తున్న జవాబులు. ఢిల్లీలోనేమో మీరు బెస్ట్ అంటారు, మళ్ళీ గల్లీలకు వచ్చి మిమ్మల్ని దించేస్తా అంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ కళ్ళల్లో ఇది బంగారు తెలంగాణ, దీన్ని ఇంకా అభివృద్ధి తీసుకెళ్ళాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళల్లో, బీజేపీ వాళ్ళ కళ్ళల్లో ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది వాళ్ళకు బంగారు బాతు. ఒక బంగారు బాతును తీసుకోవాలి, తీసుకొని దీంట్లో దోపిడీ చేసి తర్వాత ఇంత అభివృద్ధి అవుతున్న తెలంగాణను మరి వాళ్ళ నాయకత్వం ఒకసారి చూడండి. ఈ రోజు తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవరంటే మరి కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ రేపు వచ్చినా, బీజేపీ రేపు వచ్చినా వాళ్ళది ఏమన్నా కావాలంటే వాళ్ళు బెంగళూరుకు పోవాలా, ఢిల్లీకి పోవాలా, ఆదేశాలు రావాలా. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, మాకు చౌట్పల్లి హనుమంతరెడ్డి చెప్పి నీళ్లు కావాలా, చౌట్పల్లి హనుమంతరెడ్డి స్టీల్ పైపులు కావాలా, లేకుంటే పోచంపాడి నుంచి నీళ్లు వదలాలన్నా ఏదైనా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాడు హైదరాబాద్లో కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు వస్తే నిర్ణయాలు ఇక్కడ జరిగాయి, మళ్ళీ ఢిల్లీకి పోవాలి, మళ్ళీ పాత కథలు మొదలవుతాయి. అందుకే మీరు ఆలోచించండి. ఈరోజు తమ్ముడు చెప్పాడు బషీరాబాద్ గ్రామంలో చాలా మంది దుబాయ్ మస్కట్లో ఉన్నారని. దుబాయ్ మస్కట్లో ఉన్న వారందరూ కూడా మన బషీరాబాద్లో, మన కమ్మర్పల్లి మండల్లో, మన నిజామాబాద్, మన తెలంగాణలో మంచి అవకాశాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఈ అవకాశాలతోని బయట ఉన్న వారందరూ కూడా మళ్ళీ వాపస్ ఈడ తెలంగాణకు వచ్చి
మన గ్రామంలో మన పట్టణాలనే హాయిగా కుటుంబ సభ్యులతో వారు హాయిగా బతకడానికి అవకాశాలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఎన్నికలు వచ్చాయి. అందుకే మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క ఓటేసి మర్చిపోతే మళ్ళీ 5 ఏళ్ల నరకం ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి ఆలోచించండి. ఈ ఆలోచనతో తప్పనిసరిగా ఇన్ని పథకాలు చేసిన కేసీఆర్ గారికి, గ్రామాన్ని నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేసిన ప్రశాంత్ రెడ్డి గారిని దయచేసి బషీరాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి మన గ్రామం నుంచి పెద్దెత్తున ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడానికే మీ దగ్గరికి రావడం జరిగాలి. నేను ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, నాకు ఇంకా సమయం ఉంది. ఇప్పుడే తమ్ముడు చెప్పారు కొన్ని కార్యక్రమాలు కావాలని, అవన్నీ కూడా మినిస్టర్ గారు మీకు తప్పనిసరిగా పూర్తి చేస్తారు. ఏదన్నా అక్కడిక్కడ మిగిలిపోయినా మరి మీరు నన్ను అడగండి, వెంటనే నిధులు ఇచ్చి మీకు మంజూరు ఇప్పిస్తామనే మాట కూడా నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు నిజామాబాద్కు వస్తున్నారు కాబట్టి మినిస్టర్ గారు మేము తొందరగా వెళ్ళాలి, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడతామని మనం చేస్తూ, చాలా రోజుల తర్వాత అక్కలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరినీ దర్శించుకునే అవకాశం ఈ సభ ద్వారా ఏర్పడినందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. చెయ్యి లేని వాళ్ళు అయితే లేపద్దు, చేయని వాళ్ళు లేపద్దు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, తెలంగాణ వాణిని ఢిల్లీలో రాజ్యసభలో సమర్థవంతంగా సూటిగా స్పష్టంగా వినిపిస్తున్న రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు నా సోదర సమానులు సురేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ శాఖ అధ్యక్షులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ, వేదిక మీద ఉన్నవారికి, వేదిక కింద ఉన్నవారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ, పేర్లు చెప్పట్లేదు నాయకుల పేర్లు, ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతున్నారట, అందుకే ఏమనుకోవద్దు ఎవరు, కార్యకర్తలందరికీ పేరు పేరున. అట్లే బషీరాబాద్ గ్రామంలో ఇవాళ తరలి వచ్చినటువంటి అన్ని కుల సంఘాల సభ్యులకు, పెద్ద మనుషులకు, యువకులకు, అట్లనే వలపట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాదిగన్నులకు, అందరికంటే ముఖ్యంగా దాదాపు 2 కిలోమీటర్లు అవుతుందో ఈ మొత్తం తిరుగుడికి. 2 కిలోమీటర్లు నెత్తి మీద బోనాలు పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క చెల్లెలకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత ఎండలో కూడా మీరు ఇంత గొప్పగా స్వాగతం పలికినందుకు నేను ఈ సన్నివేశాన్ని నా గుండెల్లో ఎప్పటికీ పెట్టుకుంటా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం ఇవాళ బషీరాబాద్ గ్రామంలో వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు. यहाँ शामिल हुए मेरा मुसलमान बहन और भाइयों को भी मेरा आदाब सलाम. ఇవాళ ఈ 10 సంవత్సరాలుగా బషీరాబాద్ గ్రామంలో మీరు అడిగినవి కావచ్చు, మీరు అడగనివి కావచ్చు, చాలా మట్టుకు
మరి పనులు చేసుకున్నాం. దాదాపు 53,60,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బషీరాబాద్లో చేసుకున్నాం. నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ఎన్నికలు వచ్చినాయంటే ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు, వచ్చి చాలా విషయాలు చెప్తారు. ఆ వచ్చే పార్టీ వాళ్ళు నాకంటే మొదలు వాళ్ళే ఉంది. ఇవాళ ఆ పార్టీలు దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. ఎటువంటి పరిస్థితి ఉండే, బోర్లు ఉన్న వాళ్ళేమో బోర్ల నీళ్ళు తాగాలి, బోర్ నీళ్ళు తాగాలి. బోర్లు ఇంట్లో రెగ్యులర్ బోర్లు లేని వాళ్ళు సందు శివర్లు ఉన్నటువంటి ఆయన బోర్ దగ్గరికి పోయి ఆడ బిందెలు లైన్గా పెట్టుకొని 10 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది, లైన్గా పెట్టుకొని నా బిందె ముందంటే నా బిందె ముందు అని ఒకటే గల్లీలో కొట్లాడుకుంటుంటే ఒక బిందె నీళ్ళ కోసం గంట సేపు నిలబడుతుంటుంది. ఇవన్నీ కూడా మీరు అనుభవించినాయి. ఇవాళ మరి ఆ పార్టీ ఏం చేసినాయి? 60-70 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉండి పాలించినాడు. మరి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాకనే ఇవాళ ప్రతి ఇంట్లో పోచంపాడికి వెళ్ళి గంగనీళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద పైప్ లైన్లలో తీసుకొచ్చి అవి ఫిల్టర్ చేసి ఇవాళ గంగనీళ్ళు వస్తున్న సంగతి నిజం కాదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. ఎంత బాధ ఉండే మనకు ఇవాళ తీరిపోయి. ఎక్కడన్నా 2-3 ఇళ్లలో రాకపోతే వచ్చు, అది చేపిస్తాము. కరెంటు విషయంలో కూడా కరెంటు విషయం ఎట్లా ఉండే, ఎప్పుడు వస్తుండనో తెలియదు, ఎప్పుడు పోతుండనో తెలియదు. రైతులు అయితే అధ్వానమైన పరిస్థితి, తెలంగాణ పోవాలి, పట్టుకోవాలి. ఇంట్లో పాపంకి బోనాలు తీసుకోవచ్చు కదా, ఉండనా ఇలాగ ఒడ్డు మీద వండుకొని కరెంట్ వచ్చినప్పుడు బోర్ స్టార్ట్ అయితే నీళ్ళు వస్తే ఏర్పడాలని నిద్రపోతాం కదా, ఏర్పడాలని కాళ్ళు తీసి కాలువలో పెట్టుకుంటుంటాం. ఆయన నీళ్ళు రాగానే ఆ కాలువలో కాళ్ళకు చల్లటి నీళ్ళు తగ్గగానే తెలియకుండా తెలియప్పుడు గర్భల మనం పుట్టుంటుంది. ఇవన్నీ నిజమేనా? అంత రైతాంగమే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నెత్తి మీద గొంగలు లేదు, బ్యాటరీ ఒక చేతిలో బ్యాటరీ లైట్ లేదు, ముళ్ళుగడ్డ లేదు. మన ఇష్టం వచ్చినప్పుడు పోతున్నాం, మంచిగా దినమంతా కరెంటే, ఎప్పుడంటే అప్పుడు పోతున్నాం, పాలించుకుంటున్నాం, వస్తున్నాం. ఇళ్ళల్లో కూడా కరెంట్ ఉండకపో, ఇళ్ళల్లో కూడా వాకిట్లో చేపలు వేసుకొని బీడీలు చేసుకుంటారు. నేనే చూస్తున్నాను, ఎన్నోసార్లు పట్టుకుంటే పోతుంది. ఇవాళ మంచిగా పక్క తిరుగుతుంది, ముందట టీవీ నడుస్తున్నది, టీవీ చూసుకుంటా బీడీ చేసుకుంటున్నాం. ఇవాళ మంచిగా అవునా? 24 గంటల కరెంటు అంటే ఇట్లా ఎన్ని పనులు ఇవాళ చెప్పిండు మా తమ్ముడు, చెప్పిండు 1,60,00,000 రూపాయలతోటి సీసీ రోడ్లు డ్రైనేజీలు వేసుకున్నాం బషీరాబాద్ గ్రామంలో. నేను వచ్చినాను అంతకుముందు, ఇప్పుడు సురేష్ రెడ్డి సాబ్ తోటి అంటున్నాం మేము వస్తుంటే, మా తమ్ముడు చెప్తాడు, సార్ మీరు ఉన్నప్పుడు హెచ్డి సీసీ రోడ్డు మెయిన్ రోడ్డు పెద్దది, ఈ తర్వాత మీరు వేరే ఎవరు పట్టించుకోలే మమ్మల్ని. మళ్ళీ ప్రశాంతాన్ని వచ్చినాకనే గల్లీలలో సందులలో సీసీ రోడ్లు అయినాయి. ఈ పాత సీసీ రోడ్డు మీద మళ్ళీ డాంబర్ రోడ్డు కూడా చేపిస్తున్నాం ప్రశాంతంగా. కావలసిన మంచినీరు, మీకు కావలసిన కరెంట్, మీకు కావలసిన సీసీ రోడ్డు మీ గ్రామంలో అన్నీ కూడా జరిగినాయి. నువ్వు నా మంచినీళ్ళ కోసమే 1,50,00,000 రూపాయల ఖర్చు మీ ఊర్లో చేసిందే. ఆ పెద్ద పైప్ లైన్ల ఖర్చు కాదు, ఇంకా ఖాళీ మీ ఊర్లో లోపల చేసిందే 1,50,00,000 ఖర్చు. ఇట్లా అనేక రకాలుగా మీ రోడ్డు, ఆ ముందాట రోడ్డు డబుల్ రోడ్ అయిపోయి మీరు చూడంగానే మళ్ళీ అది ఖరాబ్ అయితే మళ్ళీ రిన్యువల్ అయిపోయి మీరు చూడంగానే జరుగుతున్నాయి కదా అన్ని పనులు. ఇట్లా ఎన్ని పనులు చేసుకుంటా ఉన్నాం. 56 కోట్ల రూపాయలు పెన్షన్లు, రైతు బంధు మీద పైసలు మంచి పంచబడ్డాయి కేసీఆర్ ఇచ్చింది ఈ గ్రామంలో. అంతకుముందు రైతు బంధు కొత్త లేదు, పెన్షన్ 200. ఇప్పుడు 1,125 మందికి ఇస్తే అంతకుముందు 500 మందికి ఇస్తారు. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు 500 మందికి 200 చొప్పున ఇస్తారు.
ఇప్పుడు 1200 మందికి 2000 చొప్పున ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెంచుతున్నాం. కొత్తగా బీడీలు చేసే అందరికి కూడా పెన్షన్లు ఇప్పుడు కొత్తగా వస్తాయి. మళ్ళా అందరికి ఎవరికైతే పిఎఫ్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి మొన్న చెప్పి అట్లా ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు ఇవాళ కేసీఆర్. అట్లమ్మ మన ఊర్లే బషీరాబాద్లో 173 మంది ఇళ్ళల్లో పెళ్లికి 173 మంది ఇళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చుకున్నాం. ఇది రాగే 18 దగ్గర లేదు. ఎక్కడ ఇయ్యరు వాళ్ళు. మళ్ళా మనని అంటారు ఇడచ్చి. అట్లనే సీఎం సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోతే మీకు ఖర్చు అయితే నా వేల్పూర్కి వచ్చి సార్ మాకు ఖర్చు అయిందని మీ అప్లికేషన్ ఇస్తే నేను మీ అప్లికేషన్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి సార్ కొద్దిగా సహాయం చేయండి అని ఆయన కాలు మొక్కి మీ బషీరాబాద్ గ్రామంలోనే 113 మందికి 51 లక్షల రూపాయలు ఇప్పించా. 20,000, 30,000, 40,000, 50,000 ఎంతైతే అంత మీరు ఖర్చు పెట్టినా ఎప్పుడో ఖర్చు పెట్టినాయి మళ్ళా కొన్ని పైసలు ఇప్పించుకుంటా పోయినాం ముఖ్యమంత్రిని అడిగి. ఇది కూడా ఇంతకుముందు లేదు, ఒక కొత్త లేదు. అట్లనే రైతు చనిపోతే 13 మందికి 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చారు. చెప్పలేనా మనసులో పెట్టుకున్నాను. మనసులో పెట్టుకొని శాంక్షన్ చేసి ఆయన మిషన్లు పంపించిన డాంబర్ వేసి ఆయన చేపిస్తే ఇది కాదు సార్ అది కూడా ఉన్నది అనుకోండి. మళ్ళా అందుకోసమే చెప్పలేదు, చెప్తే మళ్ళీ ఇంకా అడుగుతారు. సరే అది కూడా ఇవాళ చేపిద్దాం. ఇట్లా గ్రామం లోపల డాంబర్ రోడ్డు అనేది ఒక అసాధారణమైన పని. అది జరగదు ఎక్కడ కూడా. ఇవాళ మన నియోజకవర్గంలో మన బషీరాబాద్ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఒక 2-3 పనులు చిన్న చిన్నవి చెప్పినారు నా పిల్లలు. ఒక లైబ్రరీ బిల్డింగ్ కావాలన్నారు, అది సురేష్ రెడ్డి సాబ్కి అప్పయిస్తున్నా. తన రాజ్యసభ సభ్యులు తన దగ్గర ఫండ్ ఉంటుంది, తను ఇచ్చేస్తాం. అట్లనే సీసీ రోడ్లు అన్నారు, తప్పకుండా చేపిస్తాం. మిగిలిన ఏమన్నా అవి కూడా చేపించేస్తాను. ఈ చెప్తా రాసుకున్నా కాళీ చెరువుకి నీళ్లు చక్కగా రావాలి. అది ఏమైందంటే చౌకపల్లి హనుమంత్ రెడ్డి చాలా అప్పుడు సిమెంట్ పైపులే ఉంటుండే, స్టీల్ పైప్ ఉండకపో. అప్పుడు సిమెంట్ పైపులు వేసేది, దాంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన అడిగినాయి చౌకపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ మొత్తం అది తన చేసిందే. ఎవరు ఏమైనా చేస్తే ఆయన చేయాలి, లేకపోతే నేను చేసినట్టు అంటే ఎవరేం చేయలే. వట్టిగా పెద్ద పెద్ద మాటలు చెప్పుడే. ఆ చౌకపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ సిమెంట్ పైపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టీల్ పైపులు మార్చాలి సార్ అని ముఖ్యమంత్రి గారిని అడిగినాం. ఆయన ఒప్పుకున్నాడు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేపడతాం. మనం కూడా చాలా మంది అక్కడ ఆరాధ్య దైవం మనకి ఓ 50 కోట్లు 20 కోట్లు ఎంత ఇదంతా తీసుకొని ఆ లింబాల గుట్టను కూడా ఫస్ట్ క్లాస్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి అడుగుతూ ఆయన ఒప్పుకున్నాడు. దానికి అది కూడా అవుతుంది. ఇక గ్రామంలో ఉన్న చిన్న 2-3 పనులు ఏంటంటే మిగిలినవి ఇప్పుడు చెప్పినా కదా, కొద్దిమందికి పెన్షన్లు మిగిలిన వాళ్ళకి పెన్షన్ తెప్పించాం. అట్లనే ఒక 40-50 మంది ఉంటారు. కొత్త బీడీలో ఒక 50 మంది ఉంటారు. వాళ్ళకి ఆటోమేటిక్ ముఖ్యమంత్రి చెప్పేసి వచ్చేస్తారు. ఇక 50 వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఇప్పించేది నా బాధ్యత. అదో 30-40 మంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేదు. ఇంకొక 40-50 బియ్యం కార్డులు ఇప్పించే బాధ్యత ఉన్నది. కొత్తగా పెళ్లి లేని కొత్త కోడలు వచ్చింది, 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు. ఇక 3 ఏళ్ళ తర్వాత అత్త కోడలు సురైంది అయిందా. ఇక వాళ్ళు వేరు పడుతున్నారు. మా కారు మాకు, మీ కారు మీకు అంటున్నారు. ఇక గజుటోళ్ళకు 40-50 మందికి ఇప్పియాలి. అది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. మీ ఊర్లో నన్ను రాగింగ్ చేసి మరి, రాగింగ్ అంటే బెదిరించుడు అన్నాడు. నన్ను బెదిరించి మరి 19 కుల సంఘాల పైసలు తీసుకున్నది దొరలు. ఈ ఎన్ని 300 కాపు సంఘాలు? 1, 2, 3, 4, 5, 6 300 కాపు సంఘాలకు సపరేట్ పైసలు ఇచ్చాం. గంగాపుత్ర సంఘానికి ఇచ్చినాం, గొల్లకుర్మ సంఘానికి ఇచ్చినాం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం,
రజక సంఘానికి ఇచ్చినాం, కుమ్మరి సంఘానికి ఇచ్చినాం, అంబేద్కర్ విగ్రహం వద్ద కమ్యూనిటీ అంటే అది కూడా ఎస్సీ మాలనది మాదిగనా 2 ఇచ్చినాం. పోచమ్మ గుడి దగ్గర ఇచ్చినాం. అదే మరి పోచమ్మ గుడి దగ్గర పోచమ్మ గుడి దగ్గర 300 కాపీ 5 లక్షలు. గంగపుత్ర సపరేట్, గంగపుత్రకు 2, వేల్దార్ సంఘానికి ఇచ్చినాం, పద్మశాల సంఘానికి ఇచ్చినాం, అల్లకొండ 300 కాపు, లక్ష్మ 300 కాపు, జగడం 300 కాపు, సక్కారం 300 కాపు, గోపు 300 కాపు, నేరేళ్ళ 300 కాపు, దళిత మాదిగ సంఘంకు దళిత మాదిగ సంఘం 1, దళిత మాదిగ సంఘం 2, ఎర్రగొల్ల యాదవ సంఘం చెప్పి ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ మీ దయతోటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఇంకా కొన్ని పనులు చేస్తామని చెప్తా ఉన్నారు. అవేంటంటే ఇప్పుడు ఎట్లనైతే భూమి ఉన్న రైతు చనిపోతే రైతు బీమా ఇంటికి పంపిస్తా ఉన్నాం 5 లక్షల రూపాయలు. అయితే పేదవాళ్ళు అడుగుతున్నారు భూమి లేనివాళ్ళు, అయ్యా మరి మా సంగతి ఏంటి, భూమి ఉన్నోళ్ళకి ఇంట్లో ఎవరైనా ఆయన చనిపోతే మరి ఆ కుటుంబం ఆదుకుంటున్నారు మీరు 5 లక్షలు ఇచ్చి, భూమి లేని వాళ్ళ కుటుంబంలో కూడా చనిపోతే ఎట్లా, కుటుంబ పెద్ద చనిపోతే ఎట్లా, మా సంగతి ఏంటి అన్న మాట వస్తుంది. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో రైతు చనిపోతే రైతు బీమా ఎట్లయితే 5 లక్షలు ఇస్తున్నామో సేమ్ అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే కేసీఆర్ బీమా 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో ఉంటుంది. जमीन नहीं है तो घर में अगर शोहर ने नसीब अच्छा नहीं है तो अगर गुजर गए तो बीवी बच्चों के लिए 5 लाख रुपए देगा केसीआर बीमा बोल के नया स्कीम ला रहे. అంటే గల్ఫ్ కుటుంబంలో గల్ఫ్లో ఉన్నవారు కూడా దురదృష్టవశాత్తు ఏమన్నా అయితే ఈ స్కీమ్ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని అడిగింది. తప్పకుండా మేము ఆలోచిస్తూనే ఉన్నాము, ఇది ఎట్లా డ్రా చేయాలా, ఎట్లా చేయాలా, ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా గల్ఫ్లో ఉన్న ఎవరైనా కానీ దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేసేస్తూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం ప్రైవేట్ డాక్టర్లలో చికిత్స చేయించుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మన ప్రభుత్వం రాగానే దాని లిమిట్ 15 లక్షల రూపాయలకు పెంచుతున్నాడు. అది గుండె ఆపరేషన్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో ఆరోగ్యశ్రీ కార్డు కింద చేయించుకునేవి 15 లక్షల దాకా గవర్నమెంటే కడుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు కిందనే వేసుకోవచ్చు. అప్పటిదాకా మనం 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. आरोग्यश्री कार्ड के अंदर 15 लाख तक इलाज करा ले सकते हैं. गवर्नमेंट ही बांधे, केसीआर साहब ही बांधे. 2 3 వచ్చి కొన్ని ఇల్లు ఉంటాయి, ఆ ఇల్లుకు పెన్షన్ రాదు, ఆ ఇల్లుకు రైతు బంధు రాదు. ఆ ఇంట్లో ఉన్న అక్కనో చెల్లెలో మేము తన ఊర్లోకి పోగానే ముందాడికి వస్తారు, మాకేం వస్తలేదు అంటారు. ముఖం కూడా చేయుతారు ఇట్లా కోపంతో. అట్లా పూరా సున్నా బాగా కూర్చు. అట్లా ఎవరైతే ఏ ఇంటికైతే ఎందుకు రాదు పెన్షను అంటే వాస్తవంగానే అంటే రూల్ ప్రకారం రాదు పెన్షన్. మనం ఎవరికి ఇవ్వాలనుకున్నామంటే ముసలి వాళ్లకు, పనిచేసే సాతగాని వాళ్ళకు, భర్త చనిపోయిన అక్కకు, భర్త వదిలేసిన ఒంటరి మహిళకి, వీళ్ళకు మనం వికలాంగులకు, కాళ్ళు చేయి మంచినీళ్ళు అంటే వీళ్ళు పని చేసుకోలేరు కాబట్టి, భర్త లేడు కాబట్టి వాళ్ళకి సాయం చేద్దామని పెన్షన్ పెట్టుకున్నాం. అయితే ఈ ఆడామె ఏంటంటే ఈమె ముసలామే కాదు, 30 ఏళ్ళో 40 ఏళ్ళో ఉంటాయి. ఆమె బీడీలు చేయదు, ముసలి పెన్షన్ రాదు, బీడీల పెన్షన్ రాదు. ఆమె కైకి వెళ్ళిపోతుంది, లేదు టైలరింగ్ పని చేసుకుంటారు, లేదు ఇంకో పని చేసుకుంటారు. ఇక ఆమెకు రాదు పెన్షన్. ఇక నాకు వస్తలేదు అని గొడవ చేస్తుంది వచ్చి. ఇక ఇప్పుడు ఏం చేస్తా అంటుందంటే కేసీఆర్, ఎవరింటికైతే ఏం రాదో ఆ ఇంటికి 3000 రూపాయలు పంపిస్తా అంటుండే. నెలకు సౌభాగ్య లక్ష్మి ఆడమే పేరు మీద పంపిస్తాం. ఆ ఇంట్లో ఉన్న ఆడమే పేరు మీద పంపిస్తాం.
ఈ మొగోళ్ళంతా మిమ్మల్ని అడుకోవాలి అదంతే మనం ఇంకేం లేదు ఇక ప్రతి ఏ ఇంటికైతే ఏం రాదో ఆ ఇంట్లోకి 3000 రూపాయలు పోతాయి సౌభాగ్య లక్ష్మి పేరు మీద పోతాయి ఓకే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఈ బీజేపీలు రాకుండా మొదలు 400 రూపాయలు ఉండేది అంటారా ఈ నరేంద్ర మోడీ ఎక్కిండు బీజేపీలు ఈ గ్యాస్ సిలిండర్ ఏంటంటే కేసీఆర్ చేయిలో ఉండదు ఇది బీజేపీల చేయిలో ఉంటుంది నరేంద్ర మోడీ చేయిలో ఉంటుంది కేంద్రం చేయిలో ఉంటుంది 400 రూపాయలు దాన్ని 1200 చేసిండు పాపం పెంచినట్టు పెంచి అదంతా మీకే తెలుసు అయితే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 కట్టాలి మిగతా 800 ఏదైతున్నదో కేసీఆరే నరేంద్ర మోడీ కడతాడు ఇక మనం 400 కడితే చాలు మనకి సిలిండర్ వస్తుంది సమయం ఆయన ఇది ఎన్నాయి తప్పట్లు లేదు 4 ఇక 5వది వచ్చి ఇప్పుడు మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా ఏం బియ్యం తెచ్చుకుంటాం దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం కొంతమంది తింటారు ఇంకా కొంతమంది ఏమో సాటుకు అమ్ముకుంటారు కదా అమ్ముకుంటారు అనుకోరా సాటుకు అమ్ముకొని దాంట్లో ఇంకోటి పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం తెచ్చుకుంటాం ఇది కేసీఆర్ తెలిసింది మనం సాటుకు అమ్మే విషయం తెలిసి అది సాటుకు అమ్ముడేందుకు మళ్ళీ దాంట్లో పైసలు వేసేందుకు సన్న బియ్యం కోసం ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సన్న బియ్యమే సప్లై బియ్యం లేదు ఎన్నైనాయి 5 ఇక 6వది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పెన్షన్లు ఇప్పుడు 1180 మందికి వస్తున్నాయి ఇంకో 100 మంది కొత్త పీడీలోళ్ళు కలుస్తారు దీంట్లో 1285 అవుతుంది ఇంకొక 40-50 మంది ఇప్పుడు పెన్షన్లు మిగిలిన వాళ్ళు వస్తారు అంటే ఒక 1300 మంది అవుతారు ఇప్పుడు ఈ 1300 ఇక్కడికి అవుతారు ఇక 1400 అవుతారు 1400 మందికి మళ్ళా మన ప్రభుత్వం రాగానే 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు అవుతుంది ఫస్ట్ ఇయర్ 3000 అవుతుంది కాంగ్రెస్ ఆయన నచ్చిపోయిందా ఇక రాలే ఇలా వస్తాడా నాకంటే ఇంకా చెప్తాడైనా ఆగం కావద్దు మీరు అర్థమైందా ఇంతకుముందు చెప్పినా కదా కథ వాళ్ళు ఉన్న దగ్గర ఎక్కడ లేదు ఉన్నప్పుడు ఇవ్వలేదు ఉన్న దగ్గర కూడా ఇస్తలేదు ఇప్పటికి ఇస్తలేదు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్న దగ్గర 1000 రూపాయలకి ఎక్కలేదు పెన్షన్ 3000 ఇస్తాం ఫస్ట్ ఇచ్చి 2వ సంవత్సరం 500 పెంచుతాం అట్లా ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోతాం 2వ సంవత్సరం 3500 3వ సంవత్సరం 4000 4వ సంవత్సరం 4500 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ఆఫర్ పట్టుకో ఆయన దుంకుతున్నా 2000 రూపాయలు ఉన్న పెన్షన్ 5000 రూపాయలు అవుతుంది ఇప్పుడు మళ్ళా తప్ప నేను వస్తా కదా ఇక్కడే మైక్ పట్టుకొని వస్తా నేను సురేష్ రెడ్డి సార్ సపోజ్ 5 ఏళ్ళు లేదనుకో 5 ఏళ్ళకు నన్ను ఊర్లోకి రానియకుంది బషీరాబాద్ ఊర్లోకి రానియకుంది రైతు బంధు కూడా ఫస్ట్ 8000 ఇచ్చిండు ఎకరానికి తర్వాత 10,000 రూపాయలు చేసిండు ఎకరానికి ఇప్పుడు మళ్ళీ గెలియంగానే మళ్ళీ ప్రభుత్వం రాగానే 12,000 రూపాయలు ఎకరానికి అవుతుంది రైతు బంధు 12,000 రూపాయలు ఎకరానికి 2వ సంవత్సరం 13,000 అవుతుంది 3వ సంవత్సరం 14,000 4వ సంవత్సరం 15,000 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది ఇది కూడా అంతే సపోజ్ మళ్ళా తప్ప మేము వచ్చినప్పుడు 16,000 లేదనుకోండి ఆయనతో బషీరాబాద్ మాకు రోడ్ కట్టడం ట్రాక్టర్లు పెట్టుకుని మమ్మల్ని రానియప్పుడు ఓటు అనేది ఏదో ఆశామాషిగా కులంని చూసో మా బామ్మది చెప్పిండను మా అశోక్ చెప్పిండను లేకపోతే ఇంకెవరు చెప్పిర్రను చెయ్యరు మనకు కూడా ఆలోచన శక్తి ఉన్నది మనకు కూడా అన్నీ ఏర్పడుతున్నాయి ఏమేమి ఇంతకుముందు ఏముండే ఇప్పుడు ఏమొస్తున్నాయి ఏం జరుగుతుంది
ఊరు ఎట్లా అవుతున్నది, మంచిగా అవుతున్నదా లేదా, చెట్లలో నీళ్ళు నిండుతున్నాయా, పంటలు వండుతున్నాయా, కరెంట్ వస్తున్నదా, మన నెలలో ఏమన్నా లాభం జరుగుతున్నదా లేదా, ఇవన్నీ మనకు తెలిసే కదా. దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ మనసుకు నేను కేసీఆర్ సుధీర్ సాబు మేము పనిచేస్తున్నామని అనిపిస్తే దయచేసి కారు గుర్తు కోటేయండి, మంచి మెజార్టీతో గెలిపేయండి. బషీరాబాద్ గ్రామంలో అడిగిన పనులు అన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తా. ఇంకేదో ఆ కాలువ అన్నారు, పెద్ద కాలు లైనింగ్ కాదు భయ్, కాని పనులు అడగలిస్తాం. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను లైబ్రరీ సురేష్ రెడ్డి గారు అప్లై చేసిన కదా, కానీ 3 ఏళ్ళు ఉంటాడు, ఇంకా పైసలు ఉంటాయి దాని దగ్గర. ఇక అన్నిటికి కూడా ఇప్పటిదాకా చేసిన ముఖమే కదా, మీరు చూసేది కదా. మీరు మంచి మెజార్టీ ఇస్తే నేను మంచి పొజిషన్లోనే ఉంటాను. నేను మంచి పొజిషన్లో ఉంటేనే ఆగవా పనులు, మన అన్ని పనులు అవుతాయి. దయచేసి అందుకోసం మరొకసారి నన్ను ఆశీర్వదించమని, దీవించమని, కారు గుర్తుకు ఓటేయమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే.